నా పేరు కావ్య. నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను ఇక్కడికి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. మేము ఇక్కడికి వచ్చినాక దేవుడిలో చాలా బాగా ఉంటున్నాము. ఇక్కడ మమ్మీ డాడీ మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు. అలాగే మాకు వారం 7 రకాల టిఫిన్ చేస్తారు. బాగా చూసుకుంటారు. మేము అక్కడ ఉన్నప్పుడు గుడికి వెళ్ళే వాళ్ళం. ఇక్కడికి వచ్చినాక యేసుక్రీస్తు అంటే మాకు ఏంటో తెలిసింది. మేము ప్రార్థన చేసుకునే వాళ్ళం. అలాగే మమ్మీ డాడీ వాళ్ళు మాకు డాడీ మమ్మీ లేని లోటు తీరుస్తున్నారు. అన్న స్వీట్ అక్క, శాంతక్క, కిజీ అక్క, కుమార్ అన్న, దిలీప్ అన్న, మార్కన్న వాళ్ళు మాకు అన్న అక్కలాగా మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు. మేము డైలీ స్కూల్కి వెళ్తాం. మా స్టడీలు మేము అక్కడ ఉన్నప్పుడు మేము అప్పుడు మా ఇంటికాడ ఉన్నప్పుడు తిరిగే వాళ్ళం, ఆడుకునే వాళ్ళం, ఎండలు తిరిగే వాళ్ళం. ఇక్కడ ఉన్నప్పుడు మేము బాగా చదువుకున్నాం. మా స్టడీ కానీ బాగుంది. నేను నాకు బాగాలేనప్పుడు ప్రార్థన చేసుకుంటే దేవుడు నాకు అమ్మటినే స్వస్థతనిస్తున్నాడు. నా పేరు ఆయేషా. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను ఇక్కడికి వచ్చి 4వ సంవత్సరం ఇది. అలాగే మాకు పొద్దున్న 7 రోజులకి 7 రకాల టిఫిన్లు. అలాగే మేము అక్కడ ఇంటికాడ ఉన్నప్పుడు అసలు ఎలా పడితే అలా ఉండేవాళ్ళం, ఎండకు తిరిగే వాళ్ళం, ఆడుకునే వాళ్ళం, చదువుకునే వాళ్ళం బాగా సరిగ్గా. ఇక్కడికి వచ్చాక బాగా చదువుకున్నాం. దేవుళ్ళు కూడా బాగా ఉంటున్నాము. మాకు మంచి అప్పుడు అయితే మేము దొంగతనాలు, అబద్ధాలు ఆడటం చేసేవాళ్ళం. ఇక్కడికి వచ్చాక మేము అసలు అట్లాంటిది ఏం లేదు. అలాగే మాకు మమ్మీ డాడీ వాళ్ళందరూ మమ్మల్ని బాగా చేసుకుంటున్నారు. మా ఇంట్లో మేము వాళ్ళ ఇల్లు ప్రేమతో ఉంటాం. అలాగే శ్రీజాక, శాంతక్క, రోహిత్ అన్న, శశాంత్ అన్న, మార్క్ అన్న, కేజీ అక్క, కుమార్ అన్న వాళ్ళందరూ మమ్మల్ని బాగా చూసుకుంటారు. వాళ్ళు మాకు నిజంగా అక్క, తమ్ముడు, అన్న వాళ్ళ అన్న, తమ్ముడు, అక్క వాళ్ళ ఉంటున్నారు. నా పేరు నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను ఇక్కడికి వచ్చి 1 సంవత్సరం అవుతుంది. నేను ఇక్కడ ఉన్నప్పుడు నేను చాలా భక్తితో ఉన్నాను. నేను చాలా తమ్ముడు యేసుక్రీస్తు సరిగ్గా తెలిసేది కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను యేసుక్రీస్తు గురించి తెలుసుకున్నాను. నేను ప్రార్థన ఉంటున్నాను. నాకు ఏ అనారోగ్యం వచ్చినా నేను ప్రార్థన చేసుకుంటే తగ్గిపోతుంది. మళ్ళీ మేము ఇక్కడ స్టడీ బాగుంటుంది. స్టడీ మాకు స్కూల్ కూడా దగ్గరలో ఉంది. స్కూల్ మేము స్టడీకి బాగా చదువుకుంటున్నాము. ఫుడ్ ఇక్కడ చాలా బాగుంటుంది. రోజు టిఫిన్ ఉదయాన్నే, నైట్ అన్నము బాగుంటుంది. రోజుకొక కూర, రోజుకొక టిఫిన్, 7 రకాల టిఫిన్ ఉంటాయి. మమ్మీ డాడీ మమ్మల్ని బాగా చూస్తున్నారు. మమ్మీ డాడీ మాకు ఏ అవసరం వచ్చినా మాకు మనీ పంపిస్తున్నారు. ఇక్కడ ఫుడ్ అంతా బాగుంటుంది. మేము ఉదయాన్నే 5 గంటలకు లేస్తాం. 5 గంటలకు లేచి ప్రేయర్ ఉంటాం. ప్రేయర్ మా సొంతంగా ప్రేయర్ చేసుకున్న తర్వాత జూమ్ మీటింగ్లో జాయిన్ అయ్యి జూమ్ మీటింగ్లో ప్రేయర్ ఉన్నాం. నెక్స్ట్ స్టడీ కూర్చున్నాం. స్టడీ అయిపోయిన వెంటనే స్కూల్కి రెడీ అయ్యి టిఫిన్ తింటాం. టిఫిన్ తిన్న వెంటనే డాడీ వాళ్ళు చాలా ప్రేయర్ చేసుకొని స్కూల్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి హాస్టల్కి వచ్చిన తర్వాత మళ్ళీ రెడీ మా పనులు మేము చేసుకొని రెడీ అయిన తర్వాత హాస్టల్లో మళ్ళీ ప్రేయర్ కూర్చుంటాం. ప్రేయర్ కూర్చున్న తర్వాత జూమ్ మీటింగ్, అన్నం తిన్న తర్వాత 8కి జూమ్ మీటింగ్ కూర్చుంటాం. అలానే రోజు జరుగుతుంది. మేము ఇక్కడ దేవుళ్ళ చాలా భక్తిగా ఉంటాం. నాకు అంతకుముందు దేవుడి పాటలు వచ్చేవి కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడి పాటలు నేర్చుకున్నాను, ప్రార్థన నేర్చుకున్నాను, వాక్యం చదువుతూ నేర్చుకుంటున్నాను. అంతకుముందు ఎండకు బాగా తిరిగేవాళ్ళు. ఇప్పుడు ఎండకి ఏం తిరగకుండా మంచిగా హాస్టల్లోనే ఉంటున్నాం. బయటికి వెళ్ళలేదు. మాకు ఏం కావాలన్నా మమ్మీ డాడీ వాళ్ళే చూసుకున్నారు. మమ్మీ డాడీ వాళ్ళ పిల్లలు కూడా మమ్మల్ని సొంత అక్క చెల్లెళ్ళలాగా చూసుకున్నారు. మాకు అమ్మ నాన్న లేని తీరుస్తున్నారు. మా అమ్మ దూరం నా మంచి హాస్టల్లో వేసి చదివిస్తుంది. మా నాన్న లేదు. మా నాన్న చనిపోయాడు వల్ల నాకు మా నాన్న లేనప్పుడు డాడీ తీరుస్తున్నారు. నా పేరు
బైబిల్ చదువుతాము రోజు. అలాగే గూగుల్ మీటింగ్ జాయిన్ అవుతాము. అలాగే 5ంటికి లేచి ప్రార్థన కూర్చుంటాము. కూర్చొని పాటలు పాడతాము. ఇక్కడికి రాకముందు మాకు పాటలు దేవుడి పాటలు తెలియదు. మేము ఇక్కడికి రాకముందు మేము గుడికి వెళ్తాము. ఇక్కడికి వచ్చాక యేసుక్రీస్తు అంటే ఏంటో తెలిసింది, ఆయన మహిమ తెలిసింది. అందుకని ఇప్పుడు మేము యేసుక్రీస్తులో ఉంటున్నాము. ఇక్కడ 7 రోజులకి వచ్చి 7 రోజులు 7 రకాల టిఫిన్స్, అన్నం, ఫుడ్ అంతా బాగుంటుంది. మేము బాగా చదువుకుంటాం. మా స్టడీస్ కానీ అంతా బాగుంటుంది. మమ్మీ డాడీ మమ్మల్ని బాగా చూసుకుంటారు. ఏమన్నా అవసరం అయితే మనీ కొడతారు, లేకపోతే ఏమన్నా ఫ్రూట్స్ అన్నీ తెస్తారు. వచ్చేటప్పుడు మాకు అన్నీ ఇస్తారు. నా పేరు సమీరా, నేను 4th క్లాస్ చదువుతున్నాను. నేను ఇక్కడికి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ అంతా ఫుడ్ బాగుంది. ఇక్కడ అక్క వాళ్ళందరూ నన్ను బాగా చూసుకుంటున్నారు. ఇక్కడ ప్రార్థన 5ంటికి జరిగింది. 5కి ఎదుగుతాం. మా సొంత ప్రార్థన మేము చేసుకొని గూగుల్ మీటింగ్ జాయిన్ అవుతాం. అయిపోగానే మేము స్టడీ కూర్చుంటాం. ఇక్కడ స్టడీ కూర్చున్న తర్వాత ఇంక రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళిపోతాం. టిఫిన్ తింటాం. 7 రోజులకి ఒక్కొక్క టిఫిన్ బాగా పెడతారు. మమ్మీ డాడీ మమ్మల్ని బాగా చూసుకుంటారు. మమ్మీ డాడీ వాళ్ళ పిల్లలు కూడా మమ్మల్ని బాగా చూసుకుంటారు. సొంత చెల్లెళ్ళు లెక్క చూసుకుంటారు. ఇక్కడ అక్క వాళ్ళు కూడా మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు. మమ్మీ డాడీ మమ్మల్ని సొంత పిల్లల లెక్క చూసుకుంటున్నారు. ఏమన్నా బాగాలేకపోతే డబ్బులు కొడతారు, లేకపోతే ఫ్రూట్స్ అవన్నీ తెస్తారు. అంతే. నా పేరు 1వ క్లాస్ నేను చెప్పాను. ఇక్కడికి వచ్చిన 1 సంవత్సరము. రోజుకి వచ్చే 7 రకాలు, వారానికి వచ్చే 7 రకాలు. ఏంటి 7 రకాలు? టిఫిన్. మమ్మీ డాడీకి మాకు బాగా చూస్తారు. స్టడీస్ బాగుంటాయి. రోజు 5ంటికి లేచి మా సొంతకు మేము ప్రార్థన చేసుకొని జూమ్ మీటింగ్లో జాయిన్ అయ్యి తర్వాత స్టడీకి కూర్చుంటాం. స్టడీకి కూర్చున్న స్నానానికి వెళ్తాం. స్నానం చేసి రెడీ అయ్యి జల్లు వేసుకొని స్కూల్కి వెళ్తాం. అప్పుడే మధ్యాహ్నం మాకు అన్నం పెడతారు. మమ్మీ డాడీ మమ్మల్ని బాగా చూసుకుంటారు. నా పేరు ప్రణీత. నేను 2nd క్లాస్ చదువుతున్నాను. నేను ఇక్కడికి వచ్చి 1 సంవత్సరం అయింది. మా అక్క వాళ్ళు మమ్మల్ని బాగా చూసుకుంటారు. స్టడీస్ బాగుంటాయి. మేము 5ంటికి లేస్తాం. మా సొంత ప్రార్థన చేసుకొని జూమ్ మీటింగ్ జాయిన్ అవుతాం. అయిపోయిన తర్వాత స్టడీకి కూర్చుంటాం. స్టడీ అయిపోయిన తర్వాత రెడీ అయ్యి టిఫిన్కి డాడీ వాళ్ళు ప్రార్థన చేస్తారు. మేము బడికి వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం అయిన తర్వాత ఆటలకు వస్తాం. మళ్ళీ స్నానం చేసి రెడీ అయ్యి ప్రార్థన కూర్చుంటారు. డాడీ వాళ్ళు ప్రార్థన అయిపోయిన తర్వాత అన్నం పెడతారు. 7 రోజులకి 7 రకాల టిఫిన్. ఫుడ్ బాగుంటుంది. నా పేరు చేసుకుమార్. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఇక్కడ హాస్టల్ బాగుంటుంది. హాస్టల్ టిఫిన్ 7 రోజులకి 7 రకాలు టిఫిన్. మేము పొద్దున్న లేచి మా సొంత 5ంటికి లేచి మా సొంత ప్రార్థన చేసుకొని జూమ్ మీటింగ్ జాయిన్ అయ్యి జూమ్ మీటింగ్ అయిపోయిన తర్వాత డాడీ వాళ్ళు మాకు ప్రార్థన చేస్తారు. ప్రార్థన అయిపోయిన తర్వాత మేము రెడీ అయ్యి టిఫిన్ కూర్చుంటాము. టిఫిన్ కూర్చున్న తర్వాత డాడీ వాళ్ళు వచ్చి మాకు ప్రార్థన చేస్తారు. మేము మళ్ళీ టిఫిన్ తిని మళ్ళీ తర్వాత బడికి వెళ్తాము. బడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ రెడీ అయిన తర్వాత
ప్రార్థన కూర్చుంటాము. మళ్ళీ తర్వాత టిఫిన్ అన్నం తింటాము. ఆ తర్వాత చర్యాల్సి ఉంటాయి. మేము ఒకరు అప్పచెప్పుకొని బుక్లో మళ్ళీ తిరిగి రాస్తాము. రాసిన తర్వాత డాడీ వాళ్ళకి చూపిస్తాము. నాకు ఫస్ట్లో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు నాకు బాగలేదు, నన్ను నిమ్మపోతా నాకు బాగా నేర్పించేది. అప్పుడు నేను ప్రార్థన చేసుకుంటే నాకు దేవుడు న్యాయం చేశాడు. మాకు ఏం హాని జరగకూడదు, మమ్మల్ని మా తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నాడు. మా స్టడీస్ అంతా బాగుంటుంది. మేము టిఫిన్ మొత్తం బాగా తింటున్నాం. రోజు బాగా చేస్తున్నారు. ఇక్కడ బాగుంది. మాకు మా పుట్టినరోజుకి మా అమ్మ నాన్నలు వాళ్ళు మాకు కేకులు అవి తీసుకొస్తారు. మేము వాటిని తీసుకొని చాలా ఆనందపడతాము. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుళ్ళలో ఉంటున్నాము. దేవుడు అంటే ఏమిటో మాకు తెలిసినప్పుడు అక్కడికి మేము అప్పుడు మా ఊళ్ళో ఉన్నప్పుడు మేము గుడికి వెళ్ళాము. మేము గుడికి వెళ్తుంటే మా పిన్ని వాళ్ళు గుడికి వెళ్ళవద్దు, చర్చికి రండి అని అంటే నేను వెళ్ళేవాడిని కాదు. నేను మళ్ళీ తర్వాత ఈ హాస్టల్లోకి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకొని ఆదివారం మేము ప్రార్థన చర్చికి వెళ్తున్నాం. చర్చికి వెళ్ళిన తర్వాత చర్చిలో బాగుంటుంది. నా పేరు మా తారి కుమారు. తరగతి 6వ తరగతి. నేను వచ్చి 1 సంవత్సరం అవుతుంది. నేను ఇక్కడికి వచ్చేసరికి ప్రార్థనలో మళ్ళీ ప్రార్థన చేసుకున్న 5 ఉంటాము. మళ్ళీ స్టడీ కూర్చుంటాం. మళ్ళీ ఒకరికి ఒక అప్పు చెప్పుకొని మళ్ళీ బుక్లో చూడకుండా రాస్తాము. మేము మళ్ళీ తర్వాత మేము స్నానం చేసి టిఫిన్ కూర్చుంటాము. కూర్చొని తర్వాత డాడీ వాళ్ళ ప్రార్థన చేసి స్కూల్కి వెళ్తాము. స్కూల్కి వచ్చి మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి సాయంత్రం వచ్చి స్నానం చేసి మళ్ళీ ప్రార్థన కూర్చుంటాం. ప్రార్థన కూర్చొని మళ్ళీ టిఫిన్ పెడతారు. అన్నం పెడతారు. అన్నం తిన్న తర్వాత పోవడం 5కి మళ్ళీ లేస్తాము. లేచిన తర్వాత ప్రార్థనలో కూర్చుంటాము. మేము ఒక్కొక్కరిగా ప్రార్థన చేసుకున్న తర్వాత 5కి కూర్చుంటాము. ప్రార్థనలో కూర్చున్న తర్వాత మళ్ళీ నా దేవుడు నాకు ముక్కు బాగాలేనప్పుడు ఫస్ట్ సంవత్సరం వచ్చినప్పుడు బాగలేదు ముక్కు. అప్పుడు ఏదో అయ్యేసరికి దేవుడికి ప్రార్థన చేసుకుంటే తగ్గింది. మళ్ళీ నాకు దెబ్బ తగిన కాలు దెబ్బ తగినప్పుడు తగ్గిపోయిన ప్రార్థన చేసుకుంటే ఏడుకు వచ్చిన తర్వాత ఫస్ట్లో మేము గుడికి వెళ్ళాము. గుడికి వెళ్ళిన తర్వాత ఏడుకు వచ్చిన తర్వాత దేవుడు సంగతి తెలిసింది. నాకు నెత్తుండి పోయేది. అప్పుడు ఫస్ట్లో నాకు నెత్తి ఉండేది. నెత్తి వచ్చి ప్రార్థన చేసుకుంటే అయిపోయింది, పోయింది. పోయేసరికి ఇంకా భయపత్రులుగా ఉన్నాను.
పుట్టి ఇప్పుడు 1 సంవత్సరం అవుతుంది. నాకు బాగాలేనప్పుడు నాకు ప్రోటీన్ పెట్టినప్పుడు ప్రార్థన చేసుకుంటే నాకు తగ్గిపోయింది. మాకు స్టడీ అన్నీ బాగుంది. ఇప్పుడు వారానికి వచ్చి 7 రకాల టిఫిన్ పెడతారు. అప్పుడు అన్నంలో తిరిగే వాళ్ళం. ఇప్పుడు వచ్చినాక ఏం లేదు. మమ్మీ డాడీ మమ్మల్ని బాగా చూసుకుంటారు. ఆ అక్కలు మమ్మల్ని బాగా చూసుకుంటారు. నా పేరు విజయ్. నాకు 2 సంవత్సరాలు. నేను చదువుతున్న 3వ క్లాస్. రోజు 7 రకాలు తీసుకున్నాం. 5ంటికి లేస్తాం. మాకు ప్రార్థన చేసుకుంటాం. జూమిడి జాగ్రత్తం స్టడీ కూర్చుంటాం. టిఫిన్ స్కూల్కి వెళ్తాం. కాళ్ళు కూర్చుంటే అది